జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. సో ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది మెగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్. ఎస్, అందుకే ఓన్లీ ఉమెన్స్, ఓన్లీ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. సో బ్యూటిఫుల్ గర్ల్స్ అందరు అంటే బ్యూటిఫుల్ అని అనొద్దు, అనుకుంటే ఒకసారి హాయ్ చెప్పండి మళ్ళీ. ఓకే రైట్, ఇందుకు మొత్తానికి చూసావు కదా ఇంతమంది గర్ల్స్ ని చూస్తుంటే నిజంగా ఈ రోజు మన జిల్ 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 జిగా మరి ఫుల్ కలర్ఫుల్ గా కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఎనీవేస్ రైట్, మరి ఫస్ట్ గా గేమ్స్ ఆడే ముందు వాళ్ళతో పాటు మనం ఫుల్ గా ఇంటరాక్ట్, అంటే బేసిక్ గా ఇంతమంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో ఫుల్ గా ఇంటరాక్ట్ కావాలన్నమాట. సో అందుకనే ఆ ఇంటరాక్షన్ కోసం ఫస్ట్ మనం గేమ్స్ వెళ్ళకుండా వాళ్ళతో పాటు కొన్ని యాక్టివిటీస్ లైక్ టాస్క్ ఇస్తాం మనం. సో సాంగ్ కానీ, ఒక డాన్స్ కానీ, ఒక డైలాగ్ కానీ. డైలాగ్ మెట్టెలు త్వరదానివి తాలిబొట్టు లేదు దానివి నీకేంద్రా చెప్పాల్సింది నువ్వు కాదు వీరా మనోహర్ రెడ్డి స్నేహల్ లతారెడ్డి అదనమాట. ఓకే, సో మరి ఫస్ట్ టాస్క్ వెళ్ళిపోదాము. మరి ఆ టాస్క్ నేను నా గర్ల్స్ కి ఇస్తాను, నా టీమ్ గర్ల్స్ కి, అండ్ నితిన్ నువ్వు నీ టీమ్ గర్ల్స్ కి ఇచ్చేసి 3 చిట్స్ ఉంటాయి. సో మరి ఇందు ఫస్ట్ గా వాళ్ళ 3 గర్ల్స్ కి ఇచ్చేస్తుంది. వాళ్ళ 3 గర్ల్స్ కి ఇవ్వాలంటే 3 గర్ల్స్ ముందుకు రావాలి. సో లెట్ మీ ఇన్వైట్ ఇందు టీమ్ 3 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. Hello hi, hello hi, hello hi. అంతాలతో హార్ట్ ని క్లీన్ బౌచై. మొత్తానికి హిందూ టీం నుంచి 3 గర్ల్స్ టాస్క్ చేయడానికి వచ్చారు కాబట్టి అదే విధంగా మరి నా టీం నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. మో స్వీటీ నాటే క్యూటీ ఓ బ్యూటీ చోటీ చోటీ యవ్వనాని. రైట్, మరి మొత్తానికి హిందూ టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నా టీం నుంచి 3 గర్ల్స్ మరి టాస్క్లు చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్లు ఎవరు చేస్తున్నారు? అండ్ హిందూ టీమా ఆర్ నితిన్ టీం? మా టీం వాళ్ళు ఎప్పుడు రెడీ. అన్నావు కాబట్టి ఫస్ట్ మా గర్ల్స్ నుండి స్టార్ట్ చేస్తాను. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్, మరి ఫస్ట్ గా మరి మా గర్ల్స్ నుండి స్టార్ట్ చేద్దాం. సో మరి వాళ్ళకి ఏ యాక్టివిటీ వచ్చింది, ఫస్ట్ గా యాక్టివిటీ చేయడానికి వస్తున్నారు చూద్దాం. ఓకే శ్రీవిద్య, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. టాస్క్ ఏంటంటే సాంగ్ పాడాలి. సాంగ్ పాడాలి. సో శ్రీవిద్య, ఆర్ యు రెడీ టు సింగ్ ఏ సాంగ్? yes, రెడీగా ఉన్నావా? ఓకే కమ్ ఆన్, గో అహెడ్. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆశే సిరివెన్నెల్లో నా పూసే. ఓ దేహమయో ప్రాణమయో బంధమై ఉందాములే, ఓ దేహమయో ప్రాణమై ఉందాములే. That was fantastic and what a beautiful voice. చూసావా ఎంత స్వీట్ గా ఎంత బాగా పాడింది అమ్మాయి. ఏంటి తను? ఏ కాదు, ఆల్రెడీ స్వీటే, ఇంకా స్వీట్స్ ఎందుకు తినాలి? సో అంత స్వీట్ వాయిస్ తో పాడింది. సో ఒకసారి గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వండర్ఫుల్. సో మరి మా గర్ల్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తున్నారో చూద్దాము. లెట్స్ గో హెడ్. సో ప్రత్యూషకి వచ్చిన టాస్క్ ఏంటి చూసేద్దాం. సో ప్రత్యూషకి వచ్చిన టాస్క్ సాంగ్ పాడాలి. సో ప్రత్యూష, ఆర్ యు రెడీ? ఓకే కమ్ ఆన్. స్టార్ట్. అటు నువ్వే ఇటు నువ్వే, మనసిటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసిటు చూస్తే అటు నువ్వే, పదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. రంగు రూపమంటూ లేనిది ప్రేమ, నీలా చెంత చేరి నన్ను ఆటాడిస్తుంది. ఏకాంత వేళలో ఏకాంతి లేదురా,
మనసంత కూడా జాలి లేని పంతాలేంటిలా నువ్వే ఎటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే సూపర్ అటు ఇటు ఎవరున్నారు నాకైతే తెలియదు కానీ బాగా ఇన్వాల్వ్ అయి పాడావు. పక్కన ఇంతమంది girls అయితే ఉన్నారు. పాడినట్టున్నావు. ఓకే దట్స్ వండర్ఫుల్. సో మరి సో రైట్ అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళకి ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం నెక్స్ట్. సో అనుష నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. సో అనుషకు వచ్చిన టాస్క్ నేనేం చెప్తే అదే చెప్పాలి. సో అంటే ఇమిటేట్ చేయాలన్నమాట నన్ను. సో మరి ఆర్ యు రెడీ? నేనేం చెప్తే నువ్వు అదే చేయాలి. నీ మొహం మండ అంటే నా మొహం మండ అనాలి, నీ మొహం మండ అనాలి. ఓకే రైట్ అనుష, మరి నీకు వచ్చిన టాస్క్ నేనేం చెప్తే అదే చెప్పాలి, అంతేనా? రెడీగా? నేనేం చెప్తే అదే చెప్పాలి, కానీ అన్ని పాజిటివ్ గా చెప్పాలి. సో నితిన్ చాలా బాగుంటాడు. నితిన్ చాలా బాగుంటాడు. బాగోదు అంటే బాగోదు అన్నా నేను. ఎందుకు నవ్వుతున్నారు మీరు? అరే తనే అనట్లేదు, ఓకే తను అనలేకపోతుంది, తనకి మాటలు రావట్లేదు. ఓకే హాయ్. హాయ్, బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇంక చాలు, ఇంకా చాలు, ఇంకా ఆపే. ఇంకా ఆపే, ఇంకొద్దు. నితిన్ చాలా బాగుంటాడు. నితిన్ చాలా బాగుంటాడు. నితిన్ చాలా అందంగా ఉంటాడు. నితిన్ చాలా అందంగా చూడవే ఉంటాడు. నితిన్ ఎలా ఉన్నాడు. చూడవే నితిన్ ఎలా ఉన్నాడు. నీ మొహం మండ. నీ మొహం మండ. నువ్వు ఎప్పుడన్నా చదువుకున్నావు అసలుకి? నువ్వు అసలు ఎప్పుడైనా చదువుకున్నావా? అసలు కాపీ కొట్టే మొహం నువ్వు. అసలు కాపీ కొట్టే ముఖం నేను నువ్వు. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళను, అసలు నేను ఎప్పుడు కాలేజ్ బాగా బంక్ కొడతాను. బాగా బంగ్. మా పేరెంట్స్ కి ఈ విషయం తెలీదు. మా పేరెంట్స్ కి అసలు తెలీదు. అసలు నాకు చదివే రాదు. అసలు నాకు చదివే రాదు. నితిన్ లాగా బ్రిలియంట్ కాదు నేను. నితిన్ లాగా బ్రిలియంట్ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే అందగతిని. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే అందగత్తెను అని ఫీల్ అవుతూ ఉంటా, అని ఫీల్ అవుతూ ఉంటా, కానీ కాదు. కానీ కాదు. అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అంతేగా. నీ ఫోన్ నెంబర్ కూడా చెప్పే ఫ్లో లో. వద్దు. ఓకే రైట్, చూసావా ఎక్కడ కూడా మిస్ చేయకుండా నేను ఏది చెప్తే అదే చెప్పింది. అదనమాట మా గర్ల్స్ అంటే. చాలా మాత్రం సపోర్ట్ చేయండి, అలా దూసుకెళ్ళిపోదాం. సో రైట్, మరి నెక్స్ట్ ఇందు టీం నుంచి ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారో చూద్దాం. Here we go, come on. సో శిరీషకి వచ్చిన టాస్క్ ఏంటంటే క్యాట్ వాక్ చేయాలి. మరి క్యాట్ వాక్ అయిద్దా, అది స్నేక్ వాక్ అయిద్దో నాకైతే తెలీదు. క్యాట్ వాక్ అవుద్దో ఏ వాక్ అవుద్దో నువ్వే చూసి అవాక్ అవుతావు అనమాట. అంతేనా? యా, షాక్ అయ్యి షేక్ అవుతావు. ఓకే శిరీష మరి క్యాట్ వాక్ చేయడానికి రెడీగా ఉంది. Here we go, start music. ఓకే రైట్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళకి ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం. సో రైట్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సో యశస్వినికి వచ్చిన టాస్క్ సూపర్ అన్నమాట. డాన్స్ చేయాలి. సో నీకు తగ్గట్లుగానే బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయాలి. సో యశస్విని, ఆర్ యు రెడీ? వెరీ గుడ్, గో హెడ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. చూసావా మరి మా గర్ల్స్ లో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో. అసలు మామూలు talent ఆ ఇది? ఈ రోజు బయటకు తీసుకొచ్చి ఇలా పడేస్తున్నారు అనమాట. నువ్వు వచ్చావని. ఓకే సో ఎనీవేస్ మరి మొత్తానికి మా గర్ల్స్ నిజంగా ఈ రోజు టాస్క్ లో ఇరగ కుమ్మేస్తున్నారు. సో మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇందు టీం నుంచి ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్స్ గో. అఖిలాకి వచ్చిన టాస్క్ ఏంటి చూద్దాం. సో మరి అఖిలాకి వచ్చిన టాస్క్ ఏంటంటే పిసినారి నితిన్ అనే బాయ్ ఫ్రెండ్ చేత సినిమా టికెట్స్ ఎలా కొనిపిస్తావు. ఎలా చేత్తో? యా ఓకే. సో మరి షల్ వి గో. ఓకే కానీ ఈ టాస్క్ ఇక్కడ కరెక్ట్ కాదు. వాట్స్ యువర్ నేమ్? అఖిల. అఖిల. ఓకే అఖిల, కమ్ ఆన్. హాయ్ నితిన్. హాయ్. మూవీకి వెళ్దామా? ఏ మూవీకి? జురాసిక్ పార్కా? ఏదో కొత్తగా మూవీ వెళ్ళినప్పుడల్లా రోజు చూస్తాను కదా హారర్ మూవీస్. హారర్ మూవీ. నో 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 మజ్ను. మజ్ను.
అద్దంలో చూసుకున్నా ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నా అంటే మజ్నూలో నాని ఉంటాడు, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇద్దరికి అలాంటి వర్కౌట్ కావు. ఎంత డబ్బులు అయితే నీకు తెలుసా? అన్ని కావాల్సిందే కదా. పర్స్ చూసుకుంటా నాకు అసలు నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? అమ్మాయిలు పక్కన ఉన్నప్పుడు పర్స్ అవన్నీ మెయింటైన్ చేసుకొని రావాలి. మెయింటైన్ చేసుకొని రావడానికి నేను జాబ్ చేస్తున్నా, కాలేజ్ స్టూడెంట్ నేను. సరే గానీ ఇంతకేంటి మూవీకి పోవాలి? సరే 30 రూపాయల టికెట్ నేల పే చేయి. సరేలే మా ఫ్రెండ్ డబ్బులు అడుకొని వస్తా. అరే మామ డబ్బులు ఉన్నారా? డబ్బులు అరే నీకు మొహానికి ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? అరే నీకేమన్నా మొహానికి గర్ల్ ఫ్రెండ్ నాకు డబ్బులు ఇస్తుందిరా. నీ గర్ల్ ఫ్రెండ్ లాగా నన్ను గర్ల్ ఫ్రెండ్ అది బంజారా హిల్స్ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ కూడా బంజారా గర్ల్ ఫ్రెండ్. అందుకనే నన్ను సినిమాకి తీసుకెళ్ళి. సరేలే మీ ఇద్దరిని మొన్న చూసా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు. మాది బైక్, మాది పెట్రోల్ ఉంటది మాకు, చూసుకెళ్ళిపోద్ది. సరేలే కానీ డబ్బులు ఇస్తావా ఇవ్వా? లేవురా దగ్గర పోరా. సరే డబ్బులు ఉన్నాయా? డబ్బులు గర్ల్ ఫ్రెండ్. సరే ప్లీజ్ ఎంత కొంత తీరాదక్క. మేము స్టూడెంట్ మీలా జాబ్ చేయట్లేదు. అరేంజ్ చేసావా డబ్బులు? చేసాక బా ఏం చేస్తాం, రేపు పొద్దున మళ్ళీ మధ్యాహ్నం అదే ఎక్కడో ఒకటి అడుకోవాలి మేము. వెళ్దాం బాయ్. ఏం చేస్తాం ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటే? నాకు ఏసీ అలాంటివి 2-tier చైర్ కార్ ఏసీ ఒక్కదానికి క్యాబిన్ పెట్టించాలా? మరి గర్ల్ ఫ్రెండ్ కావాలంటే అవన్నీ ఉండాలి మరి. అరే నీతో బ్రేకప్ కథం పో. అరే నీ సినిమాకి తీసుకెళ్తావు ఎక్కువ అంటే పో. మొత్తానికి పిసినారోడు బుద్ధి బయట పెట్టి నిన్ను అడిగితే నువ్వు ఇయ్యలే కదా, నువ్వు కూడా పిసినాను దాన్ని. ఓకే సో దట్స్ వండర్ఫుల్. సో మరి మనం టాస్క్ అన్ని సూపర్ గా ఫినిష్ చేసుకున్నాము. నా టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. ఒకసారి గట్టిగా క్లాప్. కమ్ ఆన్ గర్ల్స్. Wonderful girls, super entertainment. Thank you so much. Thank you girls. Thank you. Okay, so that's wonderful. So మరి ఇప్పటి వరకు మనం టాస్క్ ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ మోస్ట్ గేమ్స్ లోకి వెళ్తున్నాం. సో మరి ఈ గేమ్స్ చాలా 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 ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. 1 by 1 నెక్స్ట్ 1 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ కి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే సో మరి పరుగు పరుగు ఆడడానికి నా టీం నుంచి 5 మెంబర్స్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సో ఇన్ ద టీం నుంచి 5 గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి ఇన్ ద టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు. మరి నెక్స్ట్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే మరి మొత్తానికి ఇందు టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నా టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు. సో మరి ప్రాపర్టీస్ కూడా మన పరుగోకి ఆడటానికి వచ్చేస్తే హియర్ వి గో ప్రాపర్టీస్. సో మరి ప్రాపర్టీస్ ఏంటంటే గోన్ సంచులు. సో ఇందు ఈ గేమ్ ఎలా ఆడాలి? సో నేను మాకు ఎప్పుడు చూపిస్తాను కదా, సో డైరెక్ట్ గా ఈసారి వాళ్ళతోనే చేపిద్దాము. యాక్చువల్లీ ఈ గేమ్ చూస్తే మీరు ఇక్కడ గోన్ సంచులు ఉన్నాయి. సో అయితే మీ 5 గోన్ సంచుల్లో చక్కగా నించొని ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ బౌల్ దగ్గర వరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆరెంజ్ కలర్ బౌల్ లో 5 బాల్స్ ఉంటాయి. 5 బాల్స్ ఒక్కొక్క బాల్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న yellow కలర్ బౌల్ లో వేయాలి. సో అందరూ వెళ్ళాలి, అందరూ రావాలి. సో ఆ 5th బాల్ పడే వరకు కూడా టైమర్ ఉంటుంది. టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఎవరైతే అంటే నితిన్ టీం ఫాస్ట్ గా చేస్తే నితిన్ టీం విన్నర్స్ అవుతారు, ఇందు టీం ఫాస్ట్ గా చేస్తే ఇందు టీం విన్నర్స్ అవుతారు. సో మరి ఇందాక టాస్క్స్ మీ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తారు. రెడీ? హియర్ వి గో. మరి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు పరుగు ఆడడానికి. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. 3, 2, 1 గో.
ఓకే రైట్, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో పరుగు. సో మరి స్కోర్స్ కి వెళ్లే ముందు వాళ్ళ ఫీడ్బ్యాక్, మన పరుగో పరుగు ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ గా ఇందు టీం ఆడారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఓకే ఝాన్సీ, గేమ్ ఎలా అనిపించింది? ఫన్నీ. సో సౌమిక, గేమ్ ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. గేమ్ ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేసాం. సో సో శ్రావణి, షాని, గేమ్ ఎలా అనిపించింది? థ్రిల్లింగ్. సో థ్రిల్లింగ్, ఇంకా సో ఫన్నీ. పరుగో పరుగో గేమ్ ఆడావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్కూలింగ్ డేస్ లో ఆడాం, మళ్ళీ ఇప్పుడు ఆడాం. సో ఎక్సైటింగ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఇందు టీం వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మా టీం నితిన్ టీం, మన పరుగో పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? టూ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ. సో నీకు ఎలా అనిపించింది దీపు పరుగో పరుగు? ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ. సో ప్రణవి, గేమ్ ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఆడినట్టు గుర్తు. గేమ్ ఎలా ఉంది మాజా? చిన్నప్పుడు ఆడాము, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి Okay. మధ్యలో Memory గుర్తుకొచ్చారు, లాగా. ఇట్లా ఆడాలని ఇట్లా ఉరుకుంటూ పోయినావు. సో ఇంకా ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ మెమొరీ మళ్ళీ గుర్తొచ్చింది ఇప్పుడు. సో ఫైనలీ స్కోర్స్ కి వెళ్ళిపోదాము. సో మరి ఫస్ట్ మా గర్ల్స్ ఎంత తక్కువ టైం లో చేశారంటే 56 సెకండ్స్. వావ్, మా గర్ల్స్ అక్కడే చేశారు పక్కన. జస్ట్ 36 సెకండ్స్ లో. అది సంగతి, మీరు గెలిచారని ఇలా అంటున్నారా? Yeah, సో of ఎనీవేస్ course. మొత్తానికి ఈ రోజు మన పరుగో పరుగో విన్నర్ సింధు టీమ్. సో అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. Congrats, wonderful. So congratulations and thank you girls and thank you girls. సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. So now let's welcome them. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగి నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, నీ మాయ నీ వల్లే రా. ఓకే, మరి చూసారు కదా, మరి సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్. ఇదే ఎనర్జీ లెవెల్స్ తో మన గర్ల్స్ మరి నెక్స్ట్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో మరి ఆ గేమే మెడలో మాలా. సో మరి మెడలో మాల గేమ్ ఆడడానికి ఇందు టీం నుంచి 2 మెంబర్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 మెంబర్స్ వచ్చేస్తున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెమ్. ఫస్ట్ ఇందు టీం 2 మెంబర్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి అదే విధంగా మరి నితిన్ టీం అంటే నా టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో. సో 2 గర్ల్స్ కమ్ ఆన్. ఓకే, సో మరి నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ అండ్ ఇందు టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి మన మెడలో మాల గేమ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, మరి మొత్తానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. అండ్ ఇద్దరు గర్ల్స్ ఇందు టీం నుంచి అండ్ నా టీం నుంచి 2 గర్ల్స్ వచ్చేసాయి. సో ఇక్కడ చూసారు కదా, జోకర్ మాస్క్ విత్ ఒక మాల అన్నమాట. సో ఫస్ట్ గా మరి నా టీం అనుకుంటే మరి ఇద్దరు గర్ల్స్ వస్తారు. ఆ ఇద్దరికి ఈ జోకర్ మాస్కులు వేస్తాం. సో ఈ జోకర్ మాస్కుల నుండి మీ కళ్ళు బ్లైండ్ గా అన్నమాట, కనిపించవు. కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో ఇద్దరు ఈ మాల పట్టుకొని ఎవరు తక్కువ టైంలో, సో మరి మా టీం తక్కువ టైంలో చేస్తుందా అండ్ ఇందు టీం తక్కువ టైంలో చేస్తుందా అనే మన మెడలో మాల. సో ఆపోజిట్ డైరెక్షన్స్ లో మిమ్మల్ని జోకర్ మాస్కులు వేసుకొని వదిలేస్తాం. సో ఫాస్ట్ గా ఈ మాల పట్టుకొని మెడలో మాల వేయాలి. సో అదే మన మెడలో మాల. రైట్, మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? వెరీ గుడ్, కమ్ ఆన్, గో హెడ్.
గర్ల్స్ రెడీగా ఉన్నారు. నితిన్ టీమ్ గర్ల్స్ మెల్లో మాల ఆడడానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చేయొద్దు పిచ్చగారడి. కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి పక్క పక్క ఫేస్బుక్ కోడి నీ గుడ్డు పగల కొట్టి బొంగ కూగులల్ల కోడి. ఓకే, సో మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు మెడలో మాల ఆడడానికి. సో గర్ల్స్ రెడీ? యా, లెట్స్ గో. So here we go from 3 to 1. So na team girls ready ga unnaru. 3 2 1 go. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్. ఓకే రైట్, మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మెడలో మాల. సో మరి మెడలో మాల గేమ్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరు విన్నర్స్ అనేది చూద్దాం. సో మరి మీ గర్ల్స్ చేశారు, మా గర్ల్స్ చేశారు 1 minute 18 seconds లో. వావ్, సూపర్ 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 సూపర్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ అందుకే పాపం చాలా డల్ అయిపోయారు. 1 minute 18 seconds. బట్ మా గర్ల్స్ చేశారు 19 seconds లో. ఓకే, సో మరి మెడలో మాల విన్నర్స్ ఇందు టీమ్ కనుక ఇందు టీమ్ ఫుల్ 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 టు హ్యాపీగా ఉన్నారు. సో అందుకని ఈ విన్నింగ్ ఎంజాయ్మెంట్ లో విన్నింగ్ పర్ఫార్మెన్స్ కి రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెమ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. సో మరి మన జల్ జల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెమ్. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన.
చూసారు కదా మంచి పర్ఫార్మెన్స్. మరి మంచి పర్ఫార్మెన్స్ తర్వాత అంతకు మించి ఓ మంచి గేమ్ లోకి వెళ్తే చాలా బాగుంటుందేమో. వెళ్ళిపోదాము. మరి ఆ గేమే మమం మాస్. మమం మాస్ ఆడడానికి ఇందు టీం నుంచి ఇద్దరు గర్ల్స్ వచ్చేస్తున్నారు. మరి వాళ్ళెవరో చూసేద్దామా? లెట్స్ గో. మమం మాస్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి కూడా ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్. ఇందు టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి మమం మాస్ కి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు 2 రింగ్స్ అండ్ అందులో 2 స్మైలీ బాల్స్. సో మరి గేమ్ చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. సో లెట్స్ గో విత్ ద గేమ్. మొత్తానికి తక్కువ టైంలో మరి ఇందు టీం చేస్తారా నితిన్ టీం చేస్తారా అనేదే గేమ్. సో మరి మమం మాస్ గేమ్ ఆడటానికి ఫస్ట్ గా ఎవరు వస్తున్నారు? ఓకే, చూసారు కదా మొత్తానికి మమం మాస్ గేమ్ ఇందు నేను ఎలా ఆడాము. సో అలానే ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఈ రోప్ వేసుకొని తక్కువ టైంలో మరి ఎవరు బాల్ పిక్ చేస్తారా, ఇందు టీం బాల్ చేస్తారా అండ్ నితిన్ టీం బాల్ చేస్తారా అనేదే గేమ్. సో టైమర్ ఉంటుంది, తక్కువ టైంలో చేయాలి. సో మరి ఇందాక మా టీం నుంచి గేమ్ ఆడారు కాబట్టి ఇప్పుడు ఇందు టీం నుంచి మమం మాస్ గేమ్ ఆడటానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ గో. సో మరి మమం మాస్ ఆడడానికి ఇందు టీమ్ గర్ల్స్ అంటే నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ చాలా తక్కువ టైంలో చేయాలి మనము. లెట్స్ గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. అది బారి అది 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 మొదటి హిందూ టీం వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మా గర్ల్స్ రెడీగా ఉన్నారు మమం మాస్ గేమ్ ఆడటానికి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? యా, ఓకే, లెట్స్ గో. Okay, let's start the game from 3 to 1. 3, 2, 1 go. సో మనం ఫినిష్ చేసుకున్నాం మమం మాస్. సో జనరల్ గా ఎప్పుడు మమం మాస్ అబ్బాయిలు ఆడితేనే బాగా పోటీగా ఉండేది, కసిగా ఉండేది. బట్ ఈ రోజు మాత్రం వీళ్ళు ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలు కాదు, ఆడపుల్లలు. ఇప్పటికైనా ఒప్పుకున్నాం మా టీం పుల్లని. సీరియస్లీ పిల్లలని మా టీం పిల్లలు అనలేదు, మీ టీం పుల్లలు అన్నాం. మేము ఆడపిల్లలం. సో ఎనీవేస్ మరి మొత్తానికి మమం మాస్ ఇద్దరు గర్ల్స్ చాలా చక్కగా ఆడారు. సో ఫైనల్ గా స్కోరింగ్ ఒకళ్ళే విన్నర్స్ ఉంటారు కాబట్టి సో మరి ఫస్ట్ గా హిందూ టీం వాళ్ళు ఎంత తక్కువ టైంలో చేశారో విల్ సీ. ఓకే, సో మరి మా గర్ల్స్ చేశారు 1 minute 10 seconds లో. మా గర్ల్స్ చేశారు 1 minute 2 seconds లో. సో క్లాప్స్ కొట్టాలి. సో ఎనీవేస్ మరి నితిన్ టీం గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో ఒకసారి గర్ల్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి మమం మాస్ గేమ్ ఫినిష్ చేసుకున్నాము. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చింది. మరి నితిన్ టీం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి నితిన్ టీం నుంచి ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గర్ల్స్ వస్తున్నారు. నౌ లెట్స్ వెల్కమ్ దెం. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తెలుగులో మీకు వందన
ఎందుకు ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కళ్ళన్నీ ఊరమాస లెక్కల చూసారు కదా మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మరి గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అదే ఎనర్జీతో మరి నెక్స్ట్ గేమ్ కి వెళ్లే ముందు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ దట్ గర్ల్స్. అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో సుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో సుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. ఓకే సో మరి దట్స్ వండర్ఫుల్. మరి సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాము. ఒకసారి గట్టిగా క్లాప్. ఓకే సో మరి ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మనం ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ కి కావాలి ఇందు టీం నుంచి 5 మెంబర్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ముందుగా ఇందు టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్ మీ ఇన్వైట్ ఇందు టీం నుంచి 5 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే మరి మొత్తానికి ఇందు టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి సై అంటే సై గేమ్ ఆడటానికి మరి మా టీం నుంచి కూడా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్ కమ్ ఆన్ గర్ల్స్. ఓకే మరి మొత్తానికి మనం సై అంటే సై గేమ్ కి ఎంటర్ అయిపోయాం. అండ్ 5 గర్ల్స్ ఇందు టీం నుంచి అండ్ 5 గర్ల్స్ నితిన్ టీం నుంచి. అండ్ ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్, గ్రీన్ కార్పెట్ విత్ లాట్ ఆఫ్ చాక్లెట్స్, ఫ్రూట్స్ అండ్ బాల్స్. సో వెనకాల మనకు ఒక బ్లాక్ మ్యాట్ కూడా ఉంది. సో ముందుగా ఇందు టీం నుంచి 5 గర్ల్స్ వస్తే ఒక గర్ల్ ఆ బ్లాక్ మ్యాట్ లో పడుకొని ఉంటారు. మిగతా 4 4 కార్నర్స్ ని క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదగా ఈ గ్రీన్ కార్పెట్ మీదగా తీసుకొని వెళ్తారు. మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మ్యాట్ లో వేసుకోవాలి. వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో ఎవరు ఎక్కువ పిక్ చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కువ పిక్ చేయండి. సో బేసిక్ అనుకుంటారు ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళే విన్నర్స్. కానీ దీంట్లో ఒక లక్ అండ్ ఆ కిక్ ఏంటో లాస్ట్ కి రివీల్ చేస్తాం. బట్ మీరు మాత్రం మాక్సిమం పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే సో మరి ఇందాక గేమ్ ఇందు టీం ఆడారు కాబట్టి ఇప్పుడు నితిన్ టీం ఆడడానికి రెడీగా ఉందా? రెడీ. లెట్స్ గో. రెడీ. ఓకే సో మరి నితిన్ టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు సై అంటే సై ఆడడానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. మరి నితిన్ టీమ్ గర్ల్స్ ఆడేశారు సై అంటే సై. మరి ఏవేవి కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 1
1, 2, 3, 4, 5, 6. Total chocolates 106. Superb. And next Fruits 1, 2, 3, 4. 4 fruits and balls. 1 ball. Okay, so Mari, next Indu team girls, Na team girls, ready? Yes. Let's go. So here we go. Mari Indu team girls and Na team girls ready ga unnaru scientist ay aadaniki. 3, 2, 1, go. మరి నా టీమ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు సైంటిస్ట్ సాయి. సో మరి ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్ ఫస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96. Okay, so Mari, total chocolates 96. 96. Superb. 1, 2, 3, 4, 5. 5 fruits. And balls? Balls మీలాగే చిన్న. ఓకే, సో మరి ఫైనల్ కౌంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. ఓకే, సో మరి మనం ఫినిష్ చేసుకున్నాం సైంటిస్ట్ సాయి. సో యాక్చువల్ గా ఎక్కువ పిక్ చేసిన దాన్ని బట్టి విన్నింగ్ ఉంటే గనక నితిన్ టీం విన్ అయినట్టు. బట్ స్కోర్స్ కానీ మనం అలా అలా కాదు. డిసైడ్ చేయము. సో దీనికి మనకి ఒక ట్విస్ట్ ఉంది. మరి ఆ ట్విస్ట్ ఏంటంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. సో 3 చిట్స్ 3 స్కోరింగ్స్ అన్నమాట. ఒకటి బాల్స్ కి, ఇంకొకటి ఫ్రూట్స్ కి, ఇంకొకటి చాక్లెట్స్ కి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ నితిన్ టీం ఆడారు కాబట్టి మీ స్కోర్స్ మా గర్ల్స్ team girls డిసైడ్ decide చేస్తారు. చేస్తారు. సో మీకు చాక్లెట్స్ కావాలంటే చాక్లెట్స్ కని ఒకటి పిక్ చేస్తారు. సో అందులో 30 వస్తే 30 స్కోర్, ఆర్ And 100 50 వస్తే వస్తే 50. 100, ఆర్ 50 వస్తే 50. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. సో మీకు వేరే మీ స్కోర్స్ మేము తీస్తాము అండ్ మా స్కోర్స్ మీరు తీస్తారు. సో మరి ఎవరికి ఫైనల్ గా ఎక్కువ స్కోర్ వస్తుందో ఈ చిట్స్ డిసైడ్ చేస్తాయి. So మరి shall we go? Yes, మరి ఈ గేమ్ ఫస్ట్ గా మరి మా గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ ఇందు టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ గర్ల్స్ మీకు దేని స్కోర్ కావాలి? చాక్లెట్స్ ఆ chocolates. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం 106, ఇక్కడ చెప్పు. 106 చాక్లెట్స్. 30, 30, 106 into 30. సో మరి నెక్స్ట్ మనకు కావాల్సింది fruits, ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ మరి ఎన్ని కలెక్ట్ ఫ్రూట్స్ చేసాం? కి 100. సో 4 into 100. అండ్ నెక్స్ట్ గా లాస్ట్ గా మనకి కలెక్ట్ చేసినవి ఏంటి? Ball. బాల్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 1. So 1 ball. 50, 50. So 1 into 50. 50. సో Okay, రైట్. so మరి మా స్కోర్స్ మీరు డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారా? yes రెడీగా ఉన్నాం. Here we go. రైట్, మరి మొత్తానికి ఇందు టీమ్ గర్ల్స్ మరి మా స్కోర్ డిసైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మా గర్ల్స్ మరి ఇందు టీమ్ గర్ల్స్ స్కోర్స్ డిసైడ్ చేస్తారు. అండ్ గర్ల్స్ మరి ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? chocolates, So chocolates. సో చాక్లెట్స్ కి 100, 100. Oh, Superb. wow. సో ఎన్ని So చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 96. 96 into 100. Yeah, next fruits. 50, ఓకే, సో మరి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చెప్పేద్దాము. బట్ దానికైతే ముందు 10 to 1 Start కౌంట్ from 10 to 1. 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. సో మరి మా గర్ల్స్ చేశారు 3630. సో ఎప్పుడైనా హైట్స్ లో పీక్స్ లో ఉంటాయి మా స్కోర్స్. అంటే చెట్ల మీద, చెట్ల మీద ఉంటారా? 9800. ఇలాంటి మిరాకిల్స్ ఎప్పుడెప్పుడో జరుగుతూ ఉంటాయి. అవును. అది ఇప్పుడు జరిగి ఇందు టీం వాళ్ళు సైంటిస్ట్ అయి విన్ అయ్యారు. ముందు 2 గేమ్స్ గెలిచాము. సో మీరు నాకు కూడా సంతోషం. గెలిచారు. మీరు గెలుస్తారంటే నాకు కూడా సంతోషం. వాళ్ళు కూడా గర్ల్సే కదా. వండర్ఫుల్. ఒకసారి గట్టిగా కమాన్ గర్ల్స్. సో థ్యాంక్ యూ. That's wonderful, girls. Thank you so much. And thank you, and girls, thank you. Okay, viewers, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా. సో ఫైనల్లీ స్టూడెంట్స్ ఎంత ఎంజాయ్ చేశారో కనుక్కుందాం. స్టూడెంట్స్ సో సూపర్ గా ఎంజాయ్ చేశారు. మరి ఇలాంటి ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరి కొంతమంది వండర్ఫుల్ స్టూడెంట్స్ తో. Until then, this is me, Indu and Nitin signing off. Take care and bye. Bye.